హలో అందరికీ, అరటికాయ ఫ్రై ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. పప్పు, చారు, రసం వేటిలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే ఆల్వేస్ ఇలానే చేసుకుంటారు. చాలా బాగుంటుంది. ముందుగా ముదురుగా ఉన్న 3 అరటికాయలను తీసుకుని వీడియోలో చూపించిన విధంగా తలా తోక కట్ చేసుకుని అరటికాయ పైన ఉన్న పీల్ని వీడియోలో చూపించిన విధంగా పైనే తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పీల్ వరకే తీసుకుని వాటర్లో సాల్ట్ వేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. మనం పీల్ తీసుకున్న అరటికాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా మరీ చిన్నగా కాకుండా అటు పెద్దగాను కాకుండా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని సాల్ట్ వేసుకున్న వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయి, తాలింపు దినుసులు అన్నీ వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దానిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని ఆ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసుకుని మొత్తం వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి రుచికి సరిపడా సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత దానిలోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకుని మరలా ఒకసారి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇది వేగేలోపు మసాలా కోసం 4 ఎండుమిర్చి, 2 చిన్నులపాయ బెజ్జాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 1/2 టీ స్పూన్ నువ్వులు వేసుకుని వీడియోలో చూపించిన విధంగా పొడిలాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ పొడిని తీసుకొచ్చి వేగుతూ ఉన్న కూరలో వేసుకుని కూరలో మొత్తం కలిసేంత వరకు వేయించుకోవాలి. అరటికాయ ముక్కలకి మనం వేసుకున్న కారం మొత్తం పట్టేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుని మరొకసారి మొత్తం కలిసేంత వరకు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతేనండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు అరటికాయ ఫ్రై ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే ఆల్వేస్ ఇలానే చేసుకుంటారు. పప్పు, చారు, రసం వేటిలోకైనా సరే చాలా బాగుంటుంది. తిన్న కొద్దీ తినాలనిపించే టేస్ట్ ఉంటుంది. అంతేనండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.